భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు అంబేద్కర్ సెంటర్ లో రేగా కాంతారావు ఆధ్వర్యంలో కేసీఆర్ సిట్ విచారణపై నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తారని దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. దీనితో కొంత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆవేశంతో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కర్ర తీసుకుని రండి అంటూ ముందుకు వచ్చారు. మనుగూరు సీఐ వెంటనే స్పందించి కర్రని లాక్కుని పరిస్థితిని చక్కబెట్టారు. ఇరు వర్గాలను వారించడానికి చాలా సమయం పట్టింది. రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కార్యకర్తలు వస్తే అధికార దాహంతో అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు వచ్చారని, మమ్మల్ని రెచ్చగొడితే దేనికైనా మేము సిద్ధమున్నామని, రాబోయే రోజుల్లో మరోసారి మా కార్యకర్తలని అడ్డుకోవడానికి వస్తే వీపులు పగులుతాయని హెచ్చరించారు. అలాగే మా నాయకుడు కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేయకుండా నోటీసులు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ జోలికి వస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, గతంలో రేవంత్ రెడ్డి ఇదే మనుగూరులో రేగా కాంతారావుని గుండెలు ఊడదీసి తంతా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నా సంగతి సరే, కానీ మా నిరసన అడ్డుకోవడానికి వచ్చిన బ్యాచ్ లో ఎవరికో ఒకరికి ఉంది అని హెచ్చరించారు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదని, మేము ఏమి గాజులు వేసుకొని లేమని వార్నింగ్ ఇచ్చారు. రేగా కాంతారావు అనేవాడు మూర్ఖుడు. మా కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామని, మీ కుటుంబాలకు మీరే అన్యాయం చేసిన వారు అవుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు, మీ కేబినెట్ కి బుద్ధి లేదు, ప్రజలు మీ పాలనపై తిడుతున్నారని, మీ హామీలు ఎక్కడికి పోయాయని, బీజేపీ కాంగ్రెస్ ఫిక్సింగ్ అయ్యి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. నిరసన ఆపట్లేదు, మేము నడిపూస పట్టుకుంటూ వస్తాం. సీఎం ఏదైనా ప్రజల అవసరాల కోసం చేసుకోవాలి, ప్రజల కోసం చేస్తాం. మీరు కూడా సహకరించకపోతే ఎట్లా? వాళ్ళంటే ఓకేలే, మీరు సహకరించాలి. తమ్ముడు ఖాళీ పెట్టుకున్నాం. వాడు ఎందుకు వచ్చిండు? చూసుకుంటుండాలా మేము? లేదు పొచ్చులేదు. 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మూడు గవర్నమెంట్ పడుతుంది. వాళ్ళకి
డ్రామాలు తిప్పుతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం రేగా కాంతారావు గారి నాయకత్వం వాడవాడు ఈడవాడు వాడవాడు ఈడవాడు కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ సీఎం డౌన్ డౌన్ సీఎం CM down down 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 రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి 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 అధికారుల అత్యుత్సాహం 65 సంవత్సరాలు నిండినటువంటి పౌరుని వారెక్కడ నివసిస్తే అక్కడికి పోయే విచారణ జరపాలనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్, దాంట్లో ఏది లేదు మరి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బొగ్గు కుంభకోణం, భూ కుంభకోణం, ఇసుక మాఫియా, డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లా వ్యవహరించేటువంటి రేవంత్ రెడ్డి గారిని కళ్ళు తెరిపించాలి అనేటువంటి ఆలోచనతోని ప్రజలకు రక్షణ కల్పించాలి. రక్షణ లేకపోతే ఇప్పటికే మరి అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతోంది ఈ రాష్ట్రం అని చెప్పేసి పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడిగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ వీళ్ళు చేసేటువంటి అఘాయిత్యాల్ని మరి కుంభకోణాలన్నీ బయట పెడతా ఉంటే చూస్తూ ఊరుకోలేక ఇచ్చినటువంటి హామీలకి ప్రజలకి పంగనామాలు పెట్టి చేయలేనటువంటి పరిస్థితిలో దుర్మార్గమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన కొనసాగించేటువంటి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో బొందబెట్టేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా నిద్రపోమని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ సిట్ అధికారులు ఎందుకు భయపడతా ఉన్నారు? మరి ఎవరు లేని కాడ ఎందుకు మరి అంటించిపోయినారు మీ నోటీసులు? మరి నేరుగా వెళ్ళి ఇచ్చేటువంటి ధైర్యం లేదా కేసీఆర్ గారికి? కేసీఆర్ గారి జోలికొస్తే ఈ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అవుతుంది. దాంట్లో ఎవరు బాధ్యులు కాదు, మీ పోలీసులే బాధ్యులు. రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సెంటర్కి వచ్చి రేగా కాంతారావుని గుడ్డలూడి తంతా అని చెప్పిండు. కానీ రేగా కాంతారావుని తనుడే కానీ నీ కార్యకర్తల్ని కసరెలిటెడ్ దొక్కేసేపు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎవడో ఒకరి మొత్తానికి అది వచ్చినటువంటి బ్యాచ్ ఎవరైతే వస్తారో అడ్డుగోలుగా మేము చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుపడదామని చెప్పేసి మీరు ఏదైతే డైరెక్షన్ ఇస్తా ఉన్నారో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు చేయండి, నేనున్నా అని చెప్పేసి ఏదైతే రౌడీలా వ్యవహరిస్తా ఉన్నారో మేము కూడా గాజులు వేసుకొని కూర్చోలేదు. ఇదే అంబేద్కర్ సెంటర్లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన బైక్ ర్యాలీ చేయడానికి వస్తే కౌంటర్గా ఎవడైతే వచ్చిండో వారిని ప్రోత్సహించేటువంటి మరి పోలీసులు కానీ లేకపోతే లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి మేము కూడా రెడీ ఉన్నాం, మేము కూడా సిద్ధమే ఉన్నాం. మళ్ళీ ఒకసారి మాకి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఎక్కడైనా అడ్డొచ్చిరని కనుక తెలిస్తే గుడ్డలోడదీసి కాదు నిన్ను తోళ్ళు ఈపు పగలగొట్టి తన్నటం అది మాకు గ్యారెంటీ ఖాయం. ఎవడైతే ఇటువంటి చిల్లర మల్లర నాయకులను నమ్మి ముందుకొస్తారో మీ ఈపులు పగులుతాయి. మీ కుటుంబాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళైతే రేగా కాంతారావు అనేటువంటి మూర్ఖుడు మరి ఒక్కసారి కనుక నేను కనుక కళ్ళు తెరిస్తే బిడ్డ మీ సంగతి ఏందో ఒకసారి మీరు ఇంటికి పోయి ఆలోచించుకొని మీ కుటుంబంతో ఆలోచించుకున్న తర్వాత నా కార్యక్రమాలకు అడ్డు రావాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, నీకు దమ్ము, ధైర్యం, లజ్జ కనుక ఉంటే
ప్రజలు ఎట్ట తిడతా ఉన్నారే నిన్ను, కనీసం సిగ్గు లేదు, నీకు లేదు, నీ క్యాబినెట్ కూడా సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఏం చేస్తా ఉన్నారు మీరు? అసలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? 2500 ఏమైపోయినాయి? తులం బంగారం ఏమైపోయింది? మరి మీరు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా ఎక్కడికి పోయినాయి? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మరి నిరుద్యోగ భృతి అయిపోయింది, ఉద్యోగాల క్యాలెండర్ ఎడిపోయింది, మరి రైతులకు ఇచ్చినటువంటి క్యాలెండర్ ఎడిపోయింది, బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ ఎడిపోయింది, ఎస్సీలకు ఇచ్చిన డిక్లరేషన్ ఎడిపోయింది, ఎస్టీలకు ఇచ్చిన డిక్లరేషన్ ఎడిపోయింది. మీకు చేతగాక ఏదో ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద పడి, మా నాయకుల మీద పడి ఏదో అరెస్టు చేస్తాం, అరెస్టు చేస్తాం అంటే మీ తాటాకు చప్పులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కనుక సాయంత్రం రిలీజ్ చేయకపోతే, ఇలా బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇవాళనో రేపు అరెస్ట్ చేస్తాడు. వీళ్ళకి ఎట్లా తెలిసిందే? వీళ్ళంతా ఫిక్సింగ్ కాలేదా? మరి బీఆర్ఎస్ పార్టీ మరి పిచ్చోళ్ళు లెక్క కనపడతా ఉన్నారు. వీళ్ళు ఫిక్సింగ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఫిక్సింగ్ అయిపోయి చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నారు. జై హింద్, జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.